'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందడం, 9 ఏళ్ల శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటం, సినిమా టికెట్ల ధరలను పెంచడం ఇకపై ఉండదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం, సీఎం మాట్లాడిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం, అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటం, ఇలా అన్ని సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని నుంచి అల్లు అర్జున్ అంత త్వరగా బయటపడే అవకాశం లేదని చెబుతున్నారు. పోలీసులు కూడా వీడియోలను విడుదల చేయటంతో కేసుకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్తో రిలీజ్ అయిన అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదు. అది పోలీసులు తప్పని చెబుతున్నారు. అల్లు అర్జున్ నేరుగా మాట్లాడకుండా తన లాయర్లతో మాట్లాడిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత తీసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయ వ్యవస్థ పరిధిలో విషయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థకే వదిలేద్దాం అని పొడిగా 2 మాటలు చెప్పి వదిలేస్తే బాగుండేదంటున్నారు. ఇలా చేయటం వల్ల మళ్లీ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేసి జైలుకు వెళ్లే అవకాశం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపైన కోర్టులు, లాయర్లు క్షుణ్ణంగా పరిశీలించి మళ్లీ అల్లు అర్జున్ ను జైలుకి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బన్నీపై చేసిన కామెంట్స్ ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక నుంచి తెలంగాణలో ప్రీమియర్ షో ఉండవని ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి జీవోని కూడా జారీ చేశారు. 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందడం, 9 ఏళ్ల శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటం, సినిమా టికెట్ల ధరలను పెంచడం ఇకపై ఉండదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం, సీఎం మాట్లాడిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం, అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటం, ఇలా అన్ని సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని నుంచి అల్లు అర్జున్ అంత త్వరగా బయటపడే అవకాశం లేదని చెబుతున్నారు. పోలీసులు కూడా వీడియోలను విడుదల చేయటంతో కేసుకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్తో రిలీజ్ అయిన అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదు. అది పోలీసులు తప్పని చెబుతున్నారు. అల్లు అర్జున్ నేరుగా మాట్లాడకుండా తన లాయర్లతో మాట్లాడిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత తీసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయ వ్యవస్థ పరిధిలో విషయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థకే వదిలేద్దాం అని పొడిగా 2 మాటలు చెప్పి వదిలేస్తే బాగుండేదంటున్నారు. ఇలా చేయటం వల్ల మళ్లీ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేసి జైలుకు వెళ్లే అవకాశం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపైన కోర్టులు, లాయర్లు క్షుణ్ణంగా పరిశీలించి మళ్లీ అల్లు అర్జున్ ను జైలుకి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బన్నీపై చేసిన కామెంట్స్ ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక నుంచి తెలంగాణలో ప్రీమియర్ షో ఉండవని ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి జీవోని కూడా జారీ చేశారు. 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందడం, 9 ఏళ్ల శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటం, సినిమా టికెట్ల ధరలను పెంచడం ఇకపై ఉండదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం, సీఎం మాట్లాడిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం, అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటం, ఇలా అన్ని సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని నుంచి అల్లు అర్జున్ అంత త్వరగా బయటపడే అవకాశం లేదని చెబుతున్నారు. పోలీసులు కూడా వీడియోలను విడుదల చేయటంతో కేసుకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్తో రిలీజ్ అయిన అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదు. అది పోలీసులు తప్పని చెబుతున్నారు. అల్లు అర్జున్ నేరుగా మాట్లాడకుండా తన లాయర్లతో మాట్లాడిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చేస్తున్నారు. బాధ్యత తీసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయ వ్యవస్థ పరిధిలో విషయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థకే వదిలేద్దాం అని పొడిగా 2 మాటలు చెప్పి వదిలేస్తే బాగుండేదంటున్నారు. ఇలా చేయటం వల్ల మళ్ళీ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేసి జైలుకు వెళ్లే అవకాశం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపైన కోర్టులు, లాయర్లు క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ అల్లు అర్జున్ ను జైలుకి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బన్నీపై చేసిన కామెంట్స్ ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక నుంచి తెలంగాణలో ప్రీమియర్ షో ఉండవని ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి జీవోని కూడా జారీ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందడం, 9 ఏళ్ల శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటం, సినిమా టికెట్ల ధరలను పెంచడం ఇకపై ఉండదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం, సీఎం మాట్లాడిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం, అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటం, ఇలా అన్ని సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని నుంచి అల్లు అర్జున్ అంత త్వరగా బయటపడే అవకాశం లేదని చెబుతున్నారు. పోలీసులు కూడా వీడియోలను విడుదల చేయటంతో కేసుకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ తో రిలీజ్ అయిన అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదు. అది పోలీసులు తప్పని చెబుతున్నారు. అల్లు అర్జున్ నేరుగా మాట్లాడకుండా తన లాయర్లతో మాట్లాడిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత తీసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయ వ్యవస్థ పరిధిలో విషయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థకే వదిలేద్దాం అని పొడిగా 2 మాటలు చెప్పి వదిలేస్తే బాగుండేదంటున్నారు. ఇలా చేయటం వల్ల మళ్ళీ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేసి జైలుకు వెళ్లే అవకాశం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపైన కోర్టులు, లాయర్లు క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ అల్లు అర్జున్ ను జైలుకి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బన్నీపై చేసిన కామెంట్స్ ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక నుంచి తెలంగాణలో ప్రీమియర్ షో ఉండవని ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి జీవోని కూడా జారీ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందడం, 9 ఏళ్ల శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటం, సినిమా టికెట్ల ధరలను పెంచడం ఇకపై ఉండదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం, సీఎం మాట్లాడిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం, అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటం, ఇలా అన్ని సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని నుంచి అల్లు అర్జున్ అంత త్వరగా బయటపడే అవకాశం లేదని చెబుతున్నారు. పోలీసులు కూడా వీడియోలను విడుదల చేయటంతో కేసుకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ తో రిలీజ్ అయిన అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదు. అది పోలీసులు తప్పని చెబుతున్నారు. అల్లు అర్జున్ నేరుగా మాట్లాడకుండా తన లాయర్లతో మాట్లాడిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత తీసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయ వ్యవస్థ పరిధిలో విషయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థకే వదిలేద్దాం అని పొడిగా 2 మాటలు చెప్పి వదిలేస్తే బాగుండేదంటున్నారు. ఇలా చేయటం వల్ల మళ్ళీ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేసి జైలుకు వెళ్లే అవకాశం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపైన కోర్టులు, లాయర్లు క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ అల్లు అర్జున్ ను జైలుకి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బన్నీపై చేసిన కామెంట్స్ ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక నుంచి తెలంగాణలో ప్రీమియర్ షో ఉండవని ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి జీవోని కూడా జారీ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందడం, 9 ఏళ్ల శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటం, సినిమా టికెట్ల ధరలను పెంచడం ఇకపై ఉండదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం, సీఎం మాట్లాడిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం, అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటం, ఇలా అన్ని సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి.
వచ్చాయి. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని నుంచి అల్లు అర్జున్ అంత త్వరగా బయటపడే అవకాశం లేదని చెప్తున్నారు. పోలీసులు కూడా వీడియోలను విడుదల చేయటంతో కేసుకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ తో రిలీజ్ అయిన అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదు. అది పోలీసులు తప్పని చెప్తున్నారు. అల్లు అర్జున్ నేరుగా మాట్లాడకుండా తన లాయర్లతో మాట్లాడిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత తీసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయ వ్యవస్థ పరిధిలో విషయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థకే వదిలేద్దాం అని పొడిగా 2 మాటలు చెప్పి వదిలేస్తే బాగుండేదంటున్నారు. ఇలా చేయటం వల్ల మళ్ళీ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేసి జైలుకు వెళ్లే అవకాశం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపైన కోర్టులు, లాయర్లు క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ అల్లు అర్జున్ ను జైలుకి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బన్నీపై చేసిన కామెంట్స్ ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక నుంచి తెలంగాణలో ప్రీమియర్ షో ఉండవని ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి జీవోని కూడా జారీ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందడం, 9 ఏళ్ల శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటం, సినిమా టికెట్ల ధరలను పెంచడం ఇకపై ఉండదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం, సీఎం మాట్లాడిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం, అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటం, ఇలా అన్ని సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని నుంచి అల్లు అర్జున్ అంత త్వరగా బయటపడే అవకాశం లేదని చెప్తున్నారు. పోలీసులు కూడా వీడియోలను విడుదల చేయటంతో కేసుకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది.